అరే రాజేష్, ఈరోజు కోర్టుకి వెళ్ళాను రా. మన గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ చాలా బుక్స్ ఉన్నాయి, కానీ జియోటెక్నిక్ అండ్ స్టాటిస్టిక్స్లో 2 మంచి ఆథర్ బుక్స్ దొరికాయిరా. అరే ఏంద్రా గేమ్ అంటే టైంకి డిస్టర్బ్ చేసినావు? అరే ఫస్ట్ నేను చెప్పేది వినరా. చెప్పు. జియోటెక్నిక్ అండ్ స్టాటిస్టిక్స్లో 2 మంచి కాంటెంట్ ఉన్న ఆథర్స్ బుక్ దొరికాయిరా. ఇద్దరికి అవసరం ఉంటాయని చెప్పి నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు పెట్టి తీసుకొని వచ్చాను రా. ఈరోజు రూమ్లో సరుకులు నువ్వే తీసుకురావాలరా. నిన్నెవడరా తెమ్మన్నది? నేను చెప్పానా తెమ్మని? నాకు అవసరం లేదు. లేకపోతే ఈ 2 బుక్స్ నువ్వే తీసుకోరా. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడే నేను చదువుకుంటా, కానీ ఒక 500 రూపీస్ ఇవ్వరా. నా దగ్గర లేవు. నేను ఆన్లైన్లో వెరైటీ ఆర్డర్ పెట్టా, వాటికే డబ్బులు సరిపోవు. ప్లీజ్ రా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఓ షిట్, డబ్బులన్నీ అయిపోయినాయి. డాడీ నాకు అర్జెంట్గా 5000 రూపీస్ కావాలి. మొన్ననే ఇచ్చినా కదా 10,000 రూపాయలు. ఎగ్జామ్స్ అవుతున్నా డాడీ, బుక్స్ తీసుకోవాలి. సరే పంపిస్తా. ఓకే డాడీ. ఎందుకురా మీ డాడీతో అవద్దని చెప్పావు? మా డాడీ నా ఇష్టం, నీకెందుకురా? ఏదో పెద్ద జాబ్ చేస్తున్నా అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ 5-6 వేలు ఏం సరిపోతాయి? 5-6 వేలు ఏం సరిపోతాయి? 5-6 వేలు ఏం సరిపోతాయి? 5-6 వేలు ఏం సరిపోతాయి? ఇంటి రెంట్ కట్టగా 3 months అవుతుంది. మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఇల్లు ఖాళీ చేయాల్సిందే. మీరు మీ బాబు స్కూల్ ఫీజు కట్టక చాలా రోజులు అవుతుంది. రేపు నుంచి మీ బాబును స్కూల్ పంపించిన అవసరం లేదు. వెహికల్ ఈఎంఐ కట్టక 3 months అవుతుంది. సో మీ వెహికల్ తీసుకెళ్తాం. సార్ నేను పాలవాడిని. అమౌంట్ సార్. సార్ పేపర్ బిల్ సార్. ఇవన్నీ బాధలు భరించడం కంటే చచ్చిపోవడం మేలు. ప్రాబ్లమ్స్ అన్నిటికీ చావు ఒకటే సొల్యూషన్ కాదు కదరా. నువ్వు చచ్చిపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందా? ఇంకా పెరుగుతాయి. చావు ఒక్కటే సొల్యూషన్ అయితే ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా మిగలడు. నీ పెండింగ్ అమౌంట్ మొత్తం నేను కట్టేశానులే. చూసావారా, ఆ రోజు 500 కోసం నన్ను హేట్ చేశావు. టైం అనేది మనకు ఒక్కసారి అవకాశం ఇస్తుంది. అప్పుడే జీవితానికి కావాల్సిన విజ్ఞానం కావచ్చు, బ్రతకడానికి కావాల్సిన మెలకువలు కావచ్చు నేర్చుకోవాలి. లేకుంటే జీవితమే మనది కాకుండా పోతుంది. చదువు అనేది విజ్ఞానాన్ని నేర్పుతుంది, బ్రతకడానికి కావాల్సిన స్టఫ్ని ఇస్తుంది. అప్పుడు దాన్ని మిస్ చేసుకున్నావు, ఇప్పుడు దాన్నే వెతుక్కుంటున్నావు. సారీరా, నన్ను క్షమించరా.